హిందూ వివాహ చట్టంలో ఎలా ఉండాలి, అలా ఉండాలి నీతులు చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేసేసరికే ఇప్పుడు ట్రోల్స్ గురవుతున్నారు. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. యాదవ జీవితం. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. చచ్చిపోమ్మా ప్లీజ్ గురి కావద్దు. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అలాగే మేము తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకునే యాదవ. ఒక ఫోటో అడిగిన దానికి తీసుకెళ్లి అంత దూరంలో నుంచోమని వాళ్ళని అసహించుకున్నంత పని చేశారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, అమ్మతో అమ్మలాడితే మా మాధురి తో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గర అయ్యాను. 2 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు నాకు మాధురి ఎలా చూసింది. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. పెళ్ళి అయితే బెడ్రూమ్ రీల్ కూడా బయటకు వస్తుందేమో చెప్పి భయపడుతున్నాడు జనాలు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. నా గొంతు వినబడుతూనే ఉంటది, అరుస్తూనే ఉంటది. ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఆ సాయంత్రానికే 19వ తారీఖు నా పైన కేసు. మావా నా పని అయిపోయింది, నల్లుడు అయిపోయింది. జగనన్నని గెలిపించుకోక తప్పు చేశాం. ఎంత దౌర్భాగ్యమైన పని చేశాం. ఏమన్నా జోకులు వేస్తున్నావా? ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా 50,000 60,000 డబ్బులు పడుండేవి. నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి.